తీన్మార్ మోహన్ కృష్ణ అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఇన్స్టాలో నేను సాటిస్ఫై అయినటువంటి వీడియో ఏంటంటే, సవార్ దెబ్బ పులి అడుగు అని నేను ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. 6 లక్షల దాకా దాంట్లో చూశారు ఇన్స్టాలో. కామెంట్స్ కూడా బాగా పెట్టారు, ఇంకా లైక్స్ కూడా బాగా చేశారు. ఇప్పుడు ఆ వీడియోని అంత బాగా మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఆ బేసిక్స్ అయితే నేను ఇప్పుడు నేర్పించాలనుకుంటున్నాను. అంటే ఆ బీట్ ఎలా ఉంటుందో ఒకసారి నేను నోటితో కూడా పలుకుతాను. అదేవిధంగా అక్షరాలు కూడా ఎలా దీంట్లో నేర్చుకోవాలి అని ఈ వీడియోని అయితే నేను తీస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మేము శ్రద్ధగా నేర్చుకుంటాం, మీరు ఈ వీడియోస్ కంటిన్యూగా చేయండి అని అనుకునే వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసారు లేదు చూడండి. తీన్మార్ మోహన్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో కాకుంటే ఫాలో అవ్వండి. ఇక్కడి నుంచి అయితే మనకి రెగ్యులర్గా వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానని మీకు తెలియపరుస్తున్నాను. ఓకే, మనం ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోతాం. ఓకేనా? జమ్ కి తక్కం తక్కం కుత జమ్ జమ్ కి తక్కం తక్కం కుత జమ్ జమ్ కి తక్కం తక్కం కుత జమ్ జమ్ కి తక్కం తక్కం కుత. ఇప్పుడు నేను 4 సార్లు మీకు చెప్పాను నోటికి. అదే విధంగా ఒక ఊర్లో నేను చెప్పినట్టే అక్షరాలు కాకుండా ఇంకో విధంగా మాట్లాడతారు, ఇంకో విధంగా పలుకుతారు, ఇంకో విధంగా చెప్తారు, ఇంకో విధంగా గురువుని బట్టి ఒక్కసారి అతను ఎలా చెప్తాడో అనేక రకాలుగా దీన్ని పిలుస్తారన్నమాట. అంటే నోటితో కొట్టేటప్పుడు వాయిద్యం వరకు ఒకటే ఉంటుంది స్టాండర్డ్గా. సరేనా? కొంతమంది ఏమంటారంటే మా గురువు ఇంకో విధంగా చెప్పాడు, నీ కీ ఎందుకు వస్తుంది, కాయ ఎందుకు వస్తుంది చెప్పి కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్స్టాల్లో మనకి ప్లే చేసి చెప్పున్నారు కామెంట్ల రూపంలో. నేను చెప్పేది ఏంటంటే, గురువులు చెప్పేదంతా ఏంటంటే కొంతమంది ఒక విధంగా చెప్తారు, ఇంకో కొంతమంది ఒక విధంగా చెప్తారు. నాకు నచ్చినట్టు నేను చెప్తున్నాను. ఓకేనా? వాయించే బీట్ మటుకు పర్ఫెక్ట్గా ఒకటే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఈ పులడుగు అనే వర్సని నేను 3 భాగాలుగా మీకు బాగా క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ చూడండి, తర్వాత నేను చెప్పినటువంటి అక్షరాల రూపంలోనే అది కరెక్ట్గా పడుతుంది లేదనేది మీరు గమనించి నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి. ఓకే, చిన్న లైక్ చేయండి. సరేనా? ఇప్పుడు జమ్ జమ్ వీటిని 4 సార్లు కొడతాం చూడండి. ఓకే, ఫస్ట్ సారి అయితే 4 నేను జమ్ 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 అని కొట్టాను. ఇప్పుడు రెండోది నేను మళ్ళీ ఇందాక చూపించినట్టు మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. కీతక్క రెండో వర్స్ ఇది. ఫస్ట్ జమ్ నేర్చుకున్న తర్వాత కీతక్క అనే ఈ రెండో స్టెప్ నేర్చుకోండి. సరేనా? కీతక్క ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మూడోది చూడండి. ఓకే, ఇప్పుడు నేను 3 భాగాలు చెప్పాను. 3 భాగం కూడా ఏంటంటే తక్కొంకుత 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 తక్కొంకుత. సరేనా? ఫస్ట్ నుంచి నేను చిన్నగా ఈ బీట్ని చిన్నగా ప్లే చేస్తాను, మీరు బాగా గమనించండి. నోట్తో చెప్తా చిన్నగా ప్లే చేస్తాను చూడండి. జమ్ జమ్
కొంకుత జం జం కుతక్క తకొంకుత జం జం కితక్క తకొంకుత. నాతో నోడుతూ చెప్పే విధంగా ట్రై చేయండి. జం జం కితక్కం తకొంకుత జం జం కితక్కం తకొంకుత. ఓకే, నేను మీకు మంచిగా ఈ వీడియో అయితే అందించానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీ అభిప్రాయాన్ని మీకు ఏమైనా ఇంకా స్లోగా చెప్పాలి, ఇంకా అక్షరాల రూపంలో చెప్పాలనుకుంటే నాకు మీరు కామెంట్లో కానీ ఫోన్ చేసి అడిగితే కానీ నేను మంచిగా అయితే మీకు నేను రెస్పాన్స్ అయితే అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకసారి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసారు లేదు చూడండి. ఇక్కడ నుంచి మన వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. లైక్ చేయండి. అట్లాగే ఇన్స్టాగా మనకు ఛానల్ ఉంది. ఇన్స్టాలో కూడా తీన్మార్ మోహన్ కృష్ణ సూపర్ మోహన్ కృష్ణ అని పెట్టినాను. ఫాలో కనుక చేయకుంటే ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బై బై.